100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి వరదను ఇటీవల విజయవాడ చూసింది. ఇప్పుడిప్పుడే విజయవాడ ప్రజలు వరదల నుంచి కోలుకుంటున్నారు. కాగా అధికారంలోకి వచ్చి కనీసం 5 నెలలన్నా కాలేదు. అప్పుడే వరదలతో ఏపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్ ఎదురయ్యింది. అప్పుడప్పుడే పాలన గాడిలో పడుతుంది అనుకుంటున్న తరుణంలో వరదలు ఏపీకి తీవ్ర నష్టం మిగిల్చాయి. వరదల సమయంలో సీఎం చంద్రబాబు సహా అధికార యంత్రాంగం అంతా కూడా వరదల సహాయంలో నిమగ్నమయ్యారు. అయితే వరదల సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీఎం చంద్రబాబు రోజుల తరబడి రాత్రింబగళ్లు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం వరదల సమయంలో ఆలస్యంగా స్పందించారనే విమర్శలు వచ్చాయి. ఒకవైపు భారీ వరదలు విజయవాడను ముంచెత్తుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపించాయి. అయితే ఈ విమర్శలు వస్తూ ఉండగానే పవన్ కళ్యాణ్ వరదలపై అధికారులతో సమీక్ష చేస్తూ కనిపించారు. వరద ప్రాంతాల్లో తాను తిరిగితే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే తాను పర్యటించలేదని స్వయంగా పవన్ కళ్యాణే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పవన్ను రాజకీయంగా బదనాం చేయటానికే వైసీపీ ఇలా చేసిందని జన సైనికులు ఆరోపించారు. ఇదిలా ఉంటే వరదల సమయంలో సీఎం చంద్రబాబు ఒక్కడు మాత్రమే అంతా తానై వ్యవహరించారని, సీఎం తర్వాత సీఎం అయిన డిప్యూటీ సీఎం కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద విలయాన్ని విజయవాడ చూసిందని, అలాంటి తరుణంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితులను పరామర్శించి ఉంటే బావుండేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. గతంలో ఏ కార్యక్రమం జరిగినా చంద్రబాబుతో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్ వరదల సమయంలో మాత్రం ఎందుకు చంద్రబాబుతో కలిసి వరద బాధితులకు భరోసా కల్పించలేకపోయారనే చర్చ ఏపీలో జరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నందున ఇద్దరు ముఖ్య నేతలు కలిసి వరద బాధితుల వద్దకు వెళ్లుంటే వారికి మరింత భరోసా దొరికేది, బాధితులకు మరింత మనోధైర్యాన్ని ఇచ్చినట్లు ఉండేదని కూటమిలో చర్చ జరిగిందట. వరదల వల్ల జరిగిన నష్టాన్ని స్వయంగా ఇద్దరు నేతలు కలిసి కేంద్రానికి వివరించి ఉంటే ఏపీకి సత్వర న్యాయం జరిగి ఉండేదనే టాక్ వారిలో నడిచింది. రోజుల తరబడి బాబు వరద ప్రాంతాల్లో పర్యటించినా పవన్ మాత్రం ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్లారనేది అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాదు, వరదలపై ఇప్పటివరకు జరిగిన రివ్యూల్లో ఏదో ఒకసారి మాత్రమే చంద్రబాబు పవన్ వేదిక పంచుకున్నారు తప్ప మిగతా సమయంలో ఇద్దరు నేతలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండిపోయారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జనసేన అధినేత పవన్ చాలా యాక్టివ్గా ఉండేవారు. డిప్యూటీ సీఎంగా నిరంతరం జనాల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. కానీ ఈ మధ్య ఏమైందో ఏమో కానీ మునుపటిలా పవన్లో ఆ హుషారు కనపడటం లేదని జనసేనలోనే చర్చ జరుగుతుంది. ఎప్పుడు చంద్రబాబు పవన్ కలిసి ముఖ్యమైన రాజకీయ అంశాల్లో కలిసి నిర్ణయం తీసుకునేవారు. అలాంటిది వరదల సందర్భంలో ఇద్దరూ కలిసి పెద్దగా చర్చించిన సందర్భాలు తక్కువే అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ వరదల పేరుతో జనంలోకి వస్తే పవన్ మాత్రం కొంత ఆలస్యంగా స్పందించారనే చర్చ జరిగింది. పవన్ లాంటి వాడు వరద ప్రాంతాల్లో తిరిగితే ఆ ప్రాంత ప్రజలకు మరింత భరోసా కల్పించినట్లుండేదని, అంతేకాదు రాజకీయంగా జనసేనకు కూడా మంచి ఆదరణ దక్కేదని జన సైనికులు చర్చించుకుంటున్నారు. అసలు వరద బాధితుల పరామర్శలను, వరద సమీక్షలోనూ పవన్ ఎందుకు ఒంటరిగా పాల్గొన్నారనే దానిపైనే ఏపీ రాజకీయాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ముఖ్య కార్యక్రమాల్లో చంద్రబాబు పవన్ కలిసి పాల్గొన్నారు. కానీ వరదల సమయంలో ఇలా ఇద్దరు కీలక నేతలు వేరువేరుగా వరద ప్రాంతాల్లో పర్యటించటం దేనికి సంకేతం అనే చర్చ ఉంది. దీనిలో ఏదైనా రాజకీయం దాగి ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇటీవల చాలా మంది ప్రముఖులు వరద బాధితుల సహాయం కోసం ముందుకొచ్చారు. ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖులు తమ సహాయాన్ని చెక్కుల రూపంలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. చెక్కులు అందజేసే సమయంలో కూడా పవన్ అక్కడ ఎందుకు లేరనే టాక్ కూడా వినిపిస్తోంది. అసలే పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందినవాడు. స్వయంగా తానే అందరినీ కలుపుకొని చంద్రబాబుకు చెక్కులు అందజేసి ఉంటే బాగుండేది కదా, ఇలా ఎందుకు చేయలేదు అని సినీ పరిశ్రమలో కూడా చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కావాలని దూరంగా ఉంటున్నారా లేక పవన్నే దూరం పెడుతున్నారనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
ఇటీవల జరిగిన మరో పరిణామం కూడా ఆసక్తి కలిగించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్యాంప్ ఆఫీస్గా విజయవాడ ఇరిగేషన్ కేటాయించింది. అంతేకాదు, దానిలో మరిన్ని వసతులు కల్పించడానికి 80 లక్షల రూపాయలు కూడా బాబు సర్కార్ కేటాయించింది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. పవన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ దీని విషయంలో ప్రభుత్వానికి బహిరంగంగానే లేఖ రాశారు. మంగళగిరిలోని తన ఇంటినే క్యాంప్ ఆఫీస్గా మార్చుకుంటానని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై కూడా టీడీపీ, జనసేనలో కూడా తీవ్రంగా చర్చ జరిగింది. పవన్ అలా బహిరంగ లేఖ ఎందుకు రాశారా అన్న చర్చ కూడా జరిగింది. దీని తర్వాతే పవన్ తీరు మార్పు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత నుంచి పవన్ కొన్ని వ్యవహారాల్లో అంటిముట్టనట్లుగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పవన్ విషయంలో జరుగుతున్న చర్చను పవన్ సన్నిహితులు మాత్రమే కొట్టిపారేస్తున్నారు. ఈ మధ్య చంద్రబాబుతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేస్తున్నారు. వారి వారి షెడ్యూల్కి అనుగుణంగా వారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప దీనిలో మరీ అంతగా ఆలోచించాల్సిన పని లేదని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పట్టుబట్టి కూటమిగా ఏర్పడిన అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేనలు తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రావద్దని కోరుకుంటోంది. మా మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని సరిచేసుకుంటామని ధీమాగా చెబుతుంది. మొత్తానికి వరదల తర్వాత పవన్ పై వస్తున్న సందేహాలకు త్వరలోనే ఏదైనా క్లారిటీ వస్తుందని జన సైనికులు, కూటమి నేతలు భావిస్తున్నారు. బాబు, పవన్ మధ్య కొందరు కావాలనే గ్యాప్ తేవాలని ప్రయత్నిస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని కూటమి గట్టిగా చెబుతోంది.